సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని టెక్నికల్ కార్మికులకు 29,000, నాన్ టెక్నికల్కు 24,500 వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సంఘాల జేఏసీ చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ధర్నా శిబిరం వద్ద శనివారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ యేసుబాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంగ ఏసయ్యరాజు, నగర అధ్యక్షుడు సిరికి ప్రసాద్, సెక్రటరీ బాల భవానీ కుమార్, గౌరవ అధ్యక్షుడు కె ముకుందరాజు, ఉపాధ్యక్షుడు ఎం సాయి, మహిళలు బి లక్ష్మి, గంపల లక్ష్మి మాట్లాడారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, జీతాలు పెంచి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న తమను ఆదుకోవాలని కోరారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆదిలక్ష్మి, అన్నపూర్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కార్పొరేషన్లో పనిచేస్తున్నామండి. మేము 15 సంవత్సరాలు బట్టి ఇందులో పనిచేస్తున్నాం. మాకు 15,000 జీతం వస్తుందండి. మాకు ఇంట్లోకి సరిపోవట్లేదు. మాకు ఈ జీతాలు ఇంటి అద్దె కట్టుకోవాలి, ఇంట్లో అన్నీ చూసుకోవాలి. ఈ జీతాలు మాకు దేనికి సరిపోవట్లేదండి. దానికోసమే మాకు ఈ స్ట్రైక్ చేస్తున్నామండి. మేము అడుక్కునేవాడు ఆడు 10 మందిని అడుక్కుని రూపాయి డబ్బులు సంపాదించుకున్నాడు. మాకు అలాంటిది అది కూడా లేదు సార్. మా గమని మా యావేతన ఇని మేము ఏది అవ్వకముందే మీరు ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ నిర్ణయానికి మంచి పరిష్కారం చేస్తారని మా ఏళ్ళవారు, మా సీఎం గారు, మేము కోరుకొని పెట్టుకున్న మా సీఎం గారు మా మొర ఆలకించి మాకు ఏదో న్యాయం చెయ్యాలి. చేయకపోతే మాలో మేమే ఎవరో ఒకరు ఆహుతి అయిపోవడం ఖాయం సార్. ఇదే మీ నమస్కారం. మేము వందనాలు. లక్ష్మి, గంపల లక్ష్మి. న్యాయమైన డిమాండ్లు ఏంటంటే టెక్నికల్, నాన్ టెక్నికల్. టెక్నికల్ వచ్చి 9,200, నాన్ టెక్నికల్ 24,500. హెచ్ఆర్ పాలసీ అమలు చేయమంటున్నామండి. ప్రతి కార్మికుడిని ఇప్పుడు 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ చేసేస్తున్నారు. రిటైర్మెంట్ అయిన కార్మికుడికి గ్రాడ్యుయేట్ 10 లక్షలు ఇమ్మని అడుగుతున్నామండి. హెచ్ఆర్ పాలసీ ఇమ్మని చెప్తున్నాం. అన్ని న్యాయమైన డిమాండ్లే కానీ గొంతం కోరికలు ఏం కాదు. సంక్షేమ పథకాలు కూడా ఇమ్మని చెప్తున్నాం. కార్మికులు కాబట్టి మేము సంక్షేమ పథకాలు ఇమ్మని చెప్తున్నాం. అది కూడా గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీశారు. 1 ఇయర్ కూడా ఇచ్చారు, తర్వాత తీశారు. మా సమస్యని తొందరగా పరిష్కరించి మాకు జీతాలు పెంచి మమ్మల్ని అందరినీ ఆదుకుంటారని కోరుచున్నాం. ఒక 25-30 సంవత్సరాలు బట్టి ఇదే కాలపరిమితి అయిపోతుంది. మరి జాయిన్ అయినప్పుడైతే మరి 850 రూపాయలు జీతం, ఇప్పుడు చూస్తే 13,087 రూపాయలు వస్తుంది. మరి మేము అడిగిన డిమాండ్లు ఏంటంటే టెక్నికల్, నాన్ టెక్నికల్ 2 అంశాలండి. తర్వాత హెచ్ఆర్జీ పాలసీ అడిగాము, తర్వాత వయో పరిమితి అడిగాము. మరి ఈ అమలు చేయడానికి మరి ప్రభుత్వం మరి ఎందుకైతే వెనక అడిగేస్తుందో మాకు తెలియదు. కానీ మరి మా సీఎం మేము అందరూ కూడా కట్టుకొని మరి ఓట్ల వేసి గెలిపించుకున్నాము. మరి దీనికి కావాల్సిన పరిమితి ఒక సమస్య అయితే పరిష్కారం అయితే కావట్లే. కానీ మొన్న ఎన్నో చర్చిలకు వెళ్ళాము. చర్చిల్లో మరి నారాయణ గారు గన్నర పాటు ఉన్నారు. కానీ ఆ గన్నర్లో కూడా ఎటువంటి పరిష్కారం కాలేదు.